అసలు నీ తమ్ముడికి టచ్లో ఉన్నాడో లేదో ముందు తెలుసుకో. నీ తమ్ముడే నీకు టచ్లో లేనట. పాపం తమ్ముడు భార్యకు టికెట్ ఎంపీ టికెట్ ఇస్తాను అది ఇస్తాను ఒప్పుకుంటే నువ్వే అడ్డుపడ్డవట. నీ తమ్ముడికి నీకే లొల్లైతుంటే నీకు వేరే వాళ్ళు ఎందుకు టచ్లోకి వస్తారో అర్థమైతే లేదు. భారతీయ జనతా పార్టీ ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు అటువంటి చరిత్ర ఎప్పుడూ లేదు. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేని ముట్టుకునే సాహసం ధైర్యం కూడా ఇంకోసారి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. మా ఒక్క ఎమ్మెల్యేను ముట్టుకుంటే బిడ్డ 48 గంటల్లో నీ ప్రభుత్వం కూలిపోతుందని తెలియజేస్తున్నా. మేము హుందాగా ఉన్నాం. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్కి గౌరవిస్తున్నాం. కాబట్టి మేము గమ్ముగా మేము ప్రజాస్వామికంగా చాలా మిమ్మల్ని గౌరవించి సహకరిస్తున్నాం. ఏ రోజు కూడా అలాంటి ఆలోచన మేము చేయడం లేదు. కానీ నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వస్తలేరు, అలాంటి వాళ్ళు చెప్పుతో కొట్టమని నువ్వు అంటావు. ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఈరోజు మరి నువ్వు ఈరోజు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తున్నావు. నిన్నెవరు కొట్టాలా? ఈ రకంగా ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఒక మాట ఎంతవరకు ఇది సహజం సమంజసమని చెప్పి అడుగుతున్నా. రేవంత్ రెడ్డి గారు ఎన్నో నీతి మాటలు చెప్పినావు, ఎన్నో కుంభకోణం గురించి మాట్లాడినావు. ఆ రోజు ఆక్షన్ భూముల విషయంలో ధర్నాలు చేసినావు, సిబిఐకి లెటర్లు ఇప్పించినావు. అది జరగదని తెలిసినా, రాష్ట్ర ప్రభుత్వమే దానికి ఇనిషియేట్ చేయాలని తెలిసినా కూడా ఆ రోజు ఎన్నో డ్రామాలు చేసినావు కదా. మరి ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో నువ్వు సిబిఐకి ఎందుకు ఆదేశిస్తలేవని అడుగుతున్నా. ఏ రంజిత్ రెడ్డి మీద ఆ రోజు నువ్వు ఆరోపణ చేసి, ఏ రంజిత్ రెడ్డి మీదనైతే నువ్వు ఆ 10 ఎకరాల జూబ్లీహిల్స్ భూమి మీద అయితేనేమి, 4.5 ఎకరాల హనుమాన్ల గుడి ఉన్నటువంటి భూమి మీద అయితేనేమి, మొక్కజొన్నల స్కామ్ అయితేనేమి, ఎన్నో అంశాలు మాట్లాడినావు కదా. మరి ఈరోజు ఆయన మీద నువ్వు ఎంక్వైరీ చేయడానికి ఏ మట్టం వచ్చింది? ఆయన నీ పక్కనే కూర్చోబెట్టుకొని కండవ కప్పుకొని చెట్టా పటాలు వేసుకొని తిరుగుతున్నావు. మరి మీ ఇద్దరి మధ్య ఏం ఒప్పందం కుదిరింది? ప్రజానీకానికి తెలవాల్సిన అవసరం ఉన్నది. కేవలం కేసులని ఎంక్వైరీలను భయపెట్టి వసూళ్లకు తెగబడుతున్నావా నువ్వు? ఏ ఒక ఎంక్వైరీని కూడా ఆ రోజు నువ్వు ఒప్పుకున్నట్టుగా డిమాండ్ చేసినట్టుగా సిబిఐకి ఇవ్వకుండా, కాళేశ్వరం సిబిఐ మాట్లాడినావు, కాళేశ్వరం సిబిఐకి ఇవ్వలేదు. ఆక్షన్ భూముల మీద సిబిఐ అన్నావు, సిబిఐకి ఇవ్వలేదు. అసైన్ భూముల మీద మాట్లాడినావు, ఏ ఒకటి సిబిఐకి ఇవ్వలేదు. చివరకు ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్ కూడా టెలికాం చట్టంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది, హోంశాఖ పరిధిలోకి వస్తుంది. హోంశాఖ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వకుండా ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 1885 యాక్ట్ ప్రకారం, 1885 టెలిగ్రాఫిక్ యాక్ట్ ప్రకారం ఇది కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖకు మాత్రమే అధికారులు ఉన్నాయి కదా. మరి దాన్ని డివియేట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవడానికి ఎందుకు సిబిఐకి నువ్వు ఇస్తలేవో దానికి సమాధానం చెప్పు. కాళేశ్వరం గారిని అన్ని బిజినెస్ పేరు మీద నువ్వు డ్రామాలు ఆడుతూ కాంట్రాక్టర్ని భయపెట్టి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇప్పటికే ఎక్కడెక్కడ ఎన్నెన్ని వసూలు చేస్తా ఉన్నావు, మా దగ్గర చిట్టా ఉన్నది బిడ్డ. కేవలం మా హైదరాబాద్ డబ్బులతోటి యావత్ దేశ రాజకీయాల్ని నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశ ఎన్నికలకు హైదరాబాద్ ఇలా అడ్డగా మారింది. హైదరాబాద్ లో వసూలైనటువంటి డబ్బుతోటే కాంగ్రెస్ పార్టీ భారతదేశ రాజకీయాలను ఎన్నికలను ఈరోజు నడిపిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా. మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కాబట్టి మాట్లాడుతున్నా. మా ఎమ్మెల్యేల గురించి మాట్లాడేంత స్థాయి నీది కాదు వెంకటరెడ్డి. వెంకటరెడ్డిని మధ్య భ్రమించి మాట్లాడుతున్నావు. ముందు
నీ భువనగిరి ఎంపీ గెలిపించుకో. దమ్ముడి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. భువనగిరిలో మా ఎంపీ 2 లక్షల మెజార్టీతో గెలుస్తున్నాడు. నీ ఎంపీని గెలిపించు నీకు చేత కాదు. నీ తమ్ముడితో తగ్గితే నీకు చేత కాదు. 8 మంది ఎమ్మెల్యేల గురించి మాట్లాడతావా? బిడ్డ మా ఎమ్మెల్యేని ముట్టి చూడు. మాకు ఒకవేళ మేమనుకుంటే మేమే మీలాగా గేట్లు ఓపెన్ చేస్తే 48 గంటలు పట్టదు బిడ్డ మీ ప్రభుత్వం కూలిపోవడానికి. కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి, ప్రజాస్వామ్యాన్ని మేము పూర్తిగా విశ్వసిస్తాం కాబట్టి ఈరోజు మేము కేవలం గమ్మున కూర్చొని మేము గౌరవిస్తూ మేము సహకరిస్తున్న సంగతి నేను గుర్తు చేస్తున్నా.